జనరల్‌గా మేడం ఒక మెన్ వెనకాల వుమెన్ అనేది ఉంటారు. తన సక్సెస్‌కి తోడవుతారు అని మనకు తెలిసిందే కదా! సో, అలా మీ సక్సెస్‌కి మీ వెనకాల ఎవరున్నారు? నా సక్సెస్‌కి ఏంటంటే వైరిజన్ నైస్ మ్యామ్. సో, అంటే మీరు వెళ్తున్న జర్నీలో హలో డియర్ వ్యూవర్స్, ఈరోజు మనం ఒక అలాంటి కెళ్తున్న ఈ మధ్య కాలంలో చాలా మంచి సక్సెస్ తీసుకొని ఎందరో ప్యాషనేట్ ఉమెన్స్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తున్నారు. తనెవరో కాదు, మన మహాలక్ష్మి గారు. హాయ్ మ్యామ్. హాయ్. యా, థ్యాంక్ యూ మ్యామ్, మీ వాల్యుబుల్ టైం ప్రేక్షకులకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. జనరల్గా మేడం ఒక మెన్ వెనకాల వుమెన్ అనేది ఉంటారు, తన సక్సెస్కి తోడవుతారు అని మనకు తెలిసిందే కదా! సో, అలా మీ సక్సెస్కి మీ వెనకాల ఎవరున్నారు? నా సక్సెస్‌కి ఏంటంటే వైరిజన్ నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ నేను బాగా చూసుకోవాలని ఒక వైరిజన్ తోటి నేను ఈ బిజినెస్‌లోకి రావాల్సి వచ్చింది. ఓకే. నా పిల్లలు మెయిన్, దాని తర్వాత నా హస్బెండ్ ఫ్యామిలీ. వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి. వాళ్ళ ఎక్కడ కూడా మనీ కోసం కానీ లేదా ఇది నేను చేయలేనన్న బాధ అనేది వాళ్ళ కళ్ళల్లో నేనున్నంత వరకు చూడకూడదని నేను ఒక వైరిజన్ తీసుకున్నాను. గ్రేట్ మ్యామ్. సో ఆ రీజన్ లో నుంచి నేను ఎన్ని కష్టాలైనా ఎంత బాధలైనా పడడానికి నేను రెడీ అయ్యాను. అయితే చాలా వరకు ఒక రూట్ అనేది దొరకక చాలా సఫర్ అయ్యాను. వన్స్ రూట్ దొరికాక ఇంకా నేను ఒక చీకటిలో ఉన్నప్పుడు ఒక లైట్ వెలుతురు వచ్చినప్పుడు మనం అక్కడ నుంచి రావడానికి మళ్ళీ వెనక తిరిగి చూడాలనుకోం కదా చీకటిలోకి. సో అలా ఆపర్చునిటీ ఎప్పుడైతే దొరికిందో నేను మళ్ళీ వెనక తిరిగి చూడలేదు. సో స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అలా ఇంకా ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటూ. నైస్ మ్యామ్. సో, అంటే మీరు వెళ్తున్న జర్నీలో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఛాలెంజెస్ అంటే ఏంటంటే నాకు ఇందాక చెప్పినట్లు ఎక్కడ కూడా వెనక తిరిగి చూడకుండా వెళ్తున్నా అంటే నా మీద నేను కూడా ఫోకస్ చేసుకోలేనంత ఫుల్ బిజీలో వెళ్ళిపోయాను అనమాట. అంటే టైంకి తినడం కానీ, నేను ఎంత హెవీ వర్క్ చేస్తున్నా, ఎంత టైం చేస్తున్నా, నిద్రపోతున్నాను లేదా, ఇవన్నీ కూడా నేను పట్టించుకోలేదు. ఓకే. సో డెలివరీ అయ్యాక ఎంత టైం రెస్ట్ తీసుకోవాలి, ఎలా చేయాలి, ఇవి ఏవి కూడా నేను పట్టించుకోలేదు. సో అలా ఎప్పుడైతే నేను వర్క్ 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 అనుకుంటూ వెళ్ళిపోయానో నాకు తెలియకుండానే నా హెల్త్ మీద ఎఫెక్ట్ అనేది పడ్డది అనమాట. సో అలా హెల్త్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు కూడా నేను గివ్ అప్ ఇయ్యలేదు. సో సక్సెస్ తోటే దాన్ని గివ్ అప్ ఇచ్చాను. దీన్ని మించి మనం ఓవర్కమ్ ఏం చేయొచ్చు. నాకు ఇలా వచ్చింది హెల్త్, నేను హార్డ్ వర్క్ చేయడం వల్ల వచ్చింది. సో స్మార్ట్ వర్క్ ఏముంది, అదెందుకు నేను చేయకూడదు. సో అలా ఎప్పుడైతే నేను థాట్ చేశానో, అంటే అది జస్ట్ ఆలోచన వచ్చేసి ఇది వదిలేసింటే నేను ఫెయిల్ అయ్యేదాన్నేమో. బట్ అందులో సక్సెస్ అయ్యే వరకు దీన్ని వదలకుండా పట్టుకున్నాను. వన్స్ సక్సెస్ అయ్యాక నేను నాకు ఏదైతే టైలరింగ్ హెల్త్ పరంగా ఎఫెక్ట్ అయిందో అది నేను కంప్లీట్గా వదిలేసాను. సో అంటే ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్గా మీరు చేస్తున్నారు, ఎందరో ఉమెన్స్కి ఇన్స్పైరింగ్గా ఉన్నారు అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఎంటర్ప్రెన్యూర్గా ఎందుకు అవ్వాలనిపించింది? యాక్చువల్లీ నేను జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఎంటర్ప్రెన్యూర్ అవుతాను నాకు తెలియదు. ఓకే. జస్ట్ నార్మల్గా చేశారా? ఏదైనా హెల్త్ వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూయించుకోవడానికి డబ్బులు. ఓకే. సో ఏవైతే మెయిన్ మేజర్ ఫుడ్ అండ్ హెల్త్ ఇష్యూస్ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేటివి ఉంటాయి, మనం అవి ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ నా పిల్లలకి ఏది కావాలో అది ఇప్పించడం, ఇంతే నాకు ఉన్న ఫస్ట్ ఎయిమ్. అయితే ఇవి ఒక్కటి చేసుకుంటే నా లైఫ్ నేను ఫుల్ఫిల్ అవుతాను అనుకున్నా. బట్ ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చానో నేను ఎన్ని బాధలు పడ్డానో నా లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని గుర్తుకున్నాయి. సో నేను ఎలా అయితే సక్సెస్ అయిన తర్వాత అనిపించింది నేను ఇలా ఉంటే నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒకటి చేయాలి అన్న థాట్ తోటి నేను స్టెప్ బై స్టెప్ ఎదిగినప్పుడు నేను చేసే బిజినెస్ లో ఇలా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాల్సి వచ్చింది. నిజంగా మ్యామ్, అంటే సొసైటీలో కూడా చాలా మందికి ఏదో చేయాలని ఉంటుంది, బట్ సమ్ రిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. చాలా మందికి ఏంటంటే హోప్ ఒకటి ఉండదు, సపోర్ట్ ఒకటి ఉండదు. సో ఇవన్నీ నేను ఫేస్ చేశా కాబట్టి తెలుసు అనమాట అలా అది ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎంత బాధ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే లేడీస్ ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వడం ఎంత ఉంటుందో ఫెయిల్యూర్ కూడా అంత ఉంటుంది. అండ్ సక్సెస్ అయినప్పుడు ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా, బట్ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ లో ఫెయిల్యూర్ అయ్యారంటే చాలా
బాధలు పడాలి వాళ్ళు లేడీస్. ఎందుకంటే అందరూ అంటారు అప్పుడు వాళ్ళని. సక్సెస్ అయితే ఎవరు ఒకరిద్దరు పొగుడతారు, బట్ ఫెయిల్ అయితే మొత్తం అందరూ కలిపి చేసి కౌంటరింగ్ వేసుకుంటారు. కాబట్టి ఎవరైనా చేయాలంటే కూడా అందుకని భయపడతారు అనమాట. బట్ నేను అలా నాకు కూడా వచ్చాయి, రాలేదు, ఛాలెంజెస్ వచ్చాయి. బట్ అయినా కూడా నేను నా మైండ్ సెట్ ఒకటే, నేను చెయ్యాలి వర్క్ అంతే. అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా చెడిపోయినా మళ్ళీ నేర్చుకొనైనా ఇప్పుడు టైలరింగ్ చేసేదాన్ని. ఎలా నేను చేశానంటే 10th అయిన తర్వాత ఏవైతే హాలిడేస్ వస్తాయో 10th మధ్య ఆ గ్యాప్ లో ఖాళీ ఉండకుండా నేను గవర్నమెంట్ ఏవైతే కోర్సెస్ పెడతారు కదా, అలా ఒక ఫ్యాషన్ కోసం అప్పుడు నేను ఖాళీ ఉండొద్దని అది నేర్చుకున్నా. తర్వాత ఏంటంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత ఏదైతే డ్రెస్ మెటీరియల్స్ షాప్ ఉండింది మాకు, అవి స్టిచ్చింగ్ వితౌట్ స్టిచ్చింగ్ అన్నమాట. దాని తర్వాత ఒకటి నేనే ట్రై చేసి ఎందుకు చూడకూడదు అని జస్ట్ చూడడం తోటి, అంటే ఒక 150 పెట్టి కూడా ఒక డ్రెస్ కుట్టించలేని పరిస్థితి అనమాట. ఎందుకు అవసరమా అన్నది కట్టుకుంటూ చేసుకుంటూ అయిపోతుంది. అయితే ఎందుకు కుట్టుకోవచ్చు కదా నేనే, అది కూడా మిగులుతుంది కదా అన్న థాట్ తోటి స్టార్ట్ చేశాను. మంచి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. నేను షాక్ అయ్యాను, అరే ఇంత మంచిగా వచ్చినప్పుడు నా సర్వీసే ఎందుకు అవతల వాళ్ళకి ఇవ్వద్దు, నేను రోజుకి 2-3 కుట్టుకున్న మినిమం ఒక 500-1000 వస్తుంది కదా అన్న థాట్ లో నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. అవి అక్కడ ఏమైంది, పర్ఫెక్షన్ లేకపోవడం వల్ల కొన్ని మిస్టేక్స్ అయ్యాయి. మిస్టేక్స్ అయినప్పుడు ఏంటంటే మా హస్బెండ్ తిట్టారు, నువ్వు ఇలా చేస్తే చెయ్యకు, బంద్ చేయి, కానీ ఎవరితో నేను ఏం అనిపించుకోను అని. అక్కడ ఏంటంటే నేను గివ్ అప్ ఇచ్చేయచ్చు, వేరే వాళ్ళైతే 100% ఇచ్చేస్తారు, బట్ నేను ఇవ్వలేదు. సరే నాకు రాదు కదా, నేను నేర్చుకుంటాను, బిజినెస్ బాగుంది, చేసే కెపాసిటీ ఉంది, రాని వర్క్ నేర్చుకున్నా. అలా నేను మళ్ళీ వర్క్ నేర్చుకొని వర్క్ పర్ఫెక్ట్ స్టార్ట్ చేయడం వల్ల ఇంకా బిజినెస్ పెరిగింది. సో ఎందుకంటే నేను ఇంత చేసిన తిడతారు కదా నన్ను, నాకు అవసరమా ఎందుకు అని వదిలేసాం అనుకోండి, అక్కడ సక్సెస్ అనేది రాదు. ప్రతి ఒక్కరు చేసే దాంట్లోనే ఉంటుంది సక్సెస్. ఎందుకంటే ఒకరు మనల్ని అన్నారు అంటే కూడా అక్కడ పాజిటివ్ తీసుకుని వెళ్ళిపోవాలి. తిట్టారు కదా అనేసి మనం అక్కడ ఆగిపోయాం అనుకోండి, సక్సెస్ అవ్వదు, ఇంకా అక్కడికే ఆగిపోతాం. ఎవరు కూడా రేపు సక్సెస్ అయినా కూడా పొగిడి, ఇప్పుడు ఎవరైతే తిడతారో నాకు ఒకటి తిట్టిన వాళ్ళే పొగడాలి. అది నాకు బాగా గట్టిగా ఉంటుండే అనమాట. నువ్వు రాదని తిడుతున్నావు కదా, నీతో రేపు శబాష్ అనిపించుకోవాలి. అది నాకు మొండి పట్టుదల బాగుండేది. ఎవరైనా కానీ మ్యారేజ్ అయినప్పుడు కూడా మా వాళ్ళు అనుకున్నట్టు లైక్ రిలేషన్స్ లో కానీ చుట్టుపక్కల ఈమె పెళ్ళైనాక ఏం సంసారం చేస్తుందో ఏమో, ఇప్పుడు నన్ను చూస్తే వాళ్ళు షాక్ ఎగిరిపోతారు అనమాట. అంటే మా రిలేషన్స్ లో కూడా జెంట్స్ కూడా డేర్ చేయలేని డేర్ నేను చేస్తాను అనమాట ఒక బిజినెసెస్ లో. సో దాంతో సక్సెస్ వస్తుంది. సో అంటే మీరు మీ జర్నీ అనేది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మీరు చెప్తున్న వర్డ్స్ లో చూస్తుంటే. సో మీరు యాజ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్టార్ట్ చేసిన తర్వాత మీ జర్నీలో ఇంకెప్పుడైనా చాలు గివప్ ఇవ్వాలి అనిపించిందా? దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? రైట్, అదే హెల్త్ ప్రాబ్లం ఎప్పుడైతే నాకు వచ్చిందని చెప్పానో, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం కూడా ఎందుకు వచ్చిందంటే నాకు ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల సెకండ్ అమ్మాయికి డెలివరీ అయ్యాక 1 monthకే నేను కుట్టు మిషన్ స్టార్ట్ చేశాను. అది చిన్న మిషన్స్ హార్డ్ ఉండడం వల్ల తొక్కడంతో బాగా బ్యాక్ పెయిన్. అంటే డెలివరీ అయితే అట్లీస్ట్ ఒక 3 months కొంచెం రెస్ట్లో ఉంటే బెటరు. అండ్ అప్పుడు మోటార్స్ కూడా లేకపోయేది, మాన్యువల్గానే తొక్కాలి మిషన్స్. ఆ మిషన్ కొనడానికే ఆ తర్వాత మా అమ్మ ఇస్తే నేను తీసుకున్నాను. అంతవరకు రెంట్ తీసుకొని నేను అది మిషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో అది హార్డ్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే హెల్త్ బాగా అయింది. అయినా కూడా లైట్గా నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. దాని తర్వాత కొంచెం ఇంకొద్దిగా పార్లర్ దాంట్లో యాడ్ చేసుకుని 2 వర్క్, అప్పుడు ఒక వర్కే హార్డ్ అంటే తర్వాత పార్లర్ కూడా నేను యాడ్ చేసుకున్నా. ఇక్కడ టైలరింగ్ చేయాలి, అక్కడ పార్లర్ చూస్తాను. పార్లర్ కూడా స్టార్ట్ చేశారు. పార్లర్ నాకు విదిన్ ఒక 1 monthకి 1 lakh ఇన్కమ్ ఉండేది. తర్వాత థర్డ్ అమ్మాయి పార్లర్ స్టార్ట్, సెకండ్ అమ్మాయి టైలర్ చేస్తూ ఆ అమ్మాయి, తర్వాత థర్డ్ అమ్మాయి పార్లర్లో అనమాట. రేపు మార్నింగ్ డెలివరీ అయినా కూడా నైట్ 10 వరకు నేను పార్లర్లోనే వర్క్ చేసేదాన్ని. ఇంట్లోనే షాప్ కమర్షియల్గా చేసేసుకున్నా కాబట్టి నైట్ వరకు వర్క్ చేస్తూ మార్నింగ్ డెలివరీకి వెళ్ళి డెలివరీ అయ్యాక విదిన్ ఆ అమ్మాయికి డెలివరీ అయ్యాక కూడా ఒక 20 daysకి మళ్ళీ పార్లర్లో వర్క్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు కొంచెం చల్లనిలో అట్లో ఇట్లో చేతిలో, ఇప్పుడు చలి అంటే పడదు. సో అప్పుడు కేరింగ్ తీసుకోకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఇప్పటికీ ఎఫెక్ట్ అవుతుంటుంది అనమాట బాడీ. హార్డ్ వర్క్ చేయడం వల్ల తర్వాతకి ఏమైందంటే బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ అయింది అనమాట. సో ఒక్కసారి ఎందుకంటే కొద్దిసేపు ఇలా కూర్చుంటే చాలు బ్యాక్ పెయిన్ ఇంకా అసలు కూర్చొనిచ్చేది కాదు. సో ఎందుకు ఇట్లా అవుతుంది అని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే తను బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారనమాట. నేను చేస్తేనే ఫ్యామిలీ నడుస్తుంది, అలాంటి బెడ్ రెస్ట్ తీసుకుంటే నడుస్తుంది కదా, 3 పిల్లలు కన్నాము, వాళ్ళని చూసుకోలేని పరిస్థితి మళ్ళీ ఏంటి. అప్పుడు ఇంకా చాలా అంటే ఘోరం సిచ్యుయేషన్. 3 days
ఆయన 20 days రెస్ట్ చెప్తే 2 days లో నాకు ఫీవర్ వచ్చినంత పని అయిపోయింది. నేను ఇలా పడుకొని ఉంటే ఇంట్లో ఫ్యామిలీ ఎలా నడవాలి, పిల్లల పరిస్థితి ఏంది, ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే చాలా థింక్ చేసా. అయితే అప్పుడు ఏంటంటే ఒక ఎక్సలెంట్ ఐడియా వచ్చేసి నేను పార్లర్కి ఏదైతే ట్రైనింగ్కి వెళ్ళాలని మార్కెట్లో తిరిగానో అప్పుడు నాకు ఆల్రెడీ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది కూడా ఉంది అనేసి ఐడియా వచ్చి విన్నా. అంటే అక్కడ చేసిన వర్క్స్ చిన్న చిన్న శాంపుల్స్ కూడా చూసా. అంటే 1 lakh మిషన్ ఉషా వచ్చింది అని తెలుసు, అంతవరకు అస్సలు జీరో ఐడియా, నాకు ఎంబ్రాయిడరీ పట్ల ఏ ఐడియా లేదు. అక్కడ చూసిన తర్వాత ఆ వర్క్స్ చేసిన తర్వాత మిషన్ ఇంత ఆటోమేటిక్ ఇంత నీట్గా వేస్తుందని అప్పుడు ఒక థాట్ వచ్చింది. అంటే చేతులతో చేసే ఐడియా ఉంది, చేతులతో నేను కూడా చేసుకున్నా. సో అది చూసిన తర్వాత మిషన్ వేస్తుందంటే బాగుంటుంది కదా అని ఐడియా వచ్చింది. 1 lakh మిషన్ కొనలేక నేను ఒక 6-8 years దాన్ని నెగ్లెక్ట్ చేసేసాను అనమాట. ఎందుకంటే కొనలేనప్పుడు అంత లక్షలు పెట్టి ఆ బిజినెస్ అవ్వకపోతే వేస్ట్ కదా అనేసి. దాని తర్వాత ఏం చేశాను, ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చిందో అప్పటి వరకు మనీ అనేది బాగా ఏం చేసే సేవింగ్స్ చేసుకున్నా కాబట్టి పెట్టగలిగే కెపాసిటీ అయితే వచ్చింది అనమాట. అయినా 1 lakh మిషన్ కొంటా అంటే కూడా మా ఆయన నీకు 1 lakh మిషన్ అవసరం, ఇప్పుడు చేసుకుంటూ ఇవి ఉన్నాయి కదా నిదానం కొంచెం క్యూర్ అయినాక చేసుకో అని చెప్పారనమాట. సో ఇలా కాదు ఈయన ఇలాగే అంట, నాకు కొంచెం వండే ఎక్కువ ఏదన్నా అనుకున్నా అంటే దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ తీసుకొని స్టార్ట్ చేస్తా. ఇంకా అనుకున్నానా ఎవరి మాట వినను అనమాట. అంటే ఏదైనా నేను పోయిందని పెట్టేస్తా, ఉంటే ఉండని పోతే పోని, పోయిందా 1 lakh పోతుంది. నేను మళ్ళీ చేసుకునే కెపాసిటీ నాకు ఉంది ఆల్రెడీ, నేను ఉన్న ఫీల్డ్లోనే మంచి సక్సెస్. సో కాబట్టి అండ్ ఇంకొకటి ఏది చేసినా నేను బేసిక్గా చేసి వదిలిపెట్టాను, కంప్లీట్లీ అడ్వాన్స్ మునిగితే నిండా మునగాలి అంటారు కదా అలా. స్టిచ్చింగ్ చేసినా పర్ఫెక్ట్గా, దాంట్లో పార్లర్ చేసినా కూడా కాస్మెటాలజీ, స్కిన్ అండ్ హెయిర్. నేను ఎక్కడైతే గద్వాల స్టార్ట్ చేశాను కదా నా అంత ప్రొఫెషన్ ఎవరు కూడా చేయలేదు. అంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసి అంత ప్రొఫెషనల్ కూడా నేను ట్రైనింగ్స్ తీసుకున్నాను. అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి అంతే డెడికేటెడ్గా ఫోకస్డ్గా మీరు కంప్లీట్ నాలెడ్జ్, దాని రూట్స్ నుంచి మొత్తం ఫ్రూట్స్ వరకు దానికి కంప్లీట్ నాలెడ్జ్ అనేది తీసుకున్న తర్వాత నేను దాన్ని వదిలిపెట్టేస్తాను. ఏది చేస్తాం కదా ఉంది కదా అని వదిలిపెట్టాను. కంప్లీట్గా ఇప్పుడు ఒకటి చేస్తున్నంటే దానికి కంప్లీట్గా గ్రిప్ నా దగ్గర ఉండాలి. అలా చేస్తే ఏదైనా వర్క్ చేస్తానంటే, ఎందుకంటే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో మాత్రం ఏ వర్క్ చేయలేము. ఆ చేస్తే ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా తెలుసు కాబట్టి పొరపాట్లకు కూడా అలా చేయను. అది మెయిన్. అండ్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అదే, ఏదైనా మనం చేస్తున్నామంటే ఫుల్గా తెలుసుకోవాలి, అంతే కన్సిస్టెంట్గా కూడా వర్క్ చేయాలి. ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి 100%. సో అంటే మీరు హెల్త్ ఎఫెక్ట్స్ కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు అంటున్నారు. సో అంటే బిజినెస్ అండ్ హెల్త్ని కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటారు? హెల్త్ బిజినెస్ బ్యాలెన్స్ చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ, బట్ ప్రతిదానికి ఉంటుంది టైం. అంటే నాకేంటంటే నేను అప్పుడు వరకు ఏదైతే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యానో ఒక్కసారిగా నాకు మనీ ఎర్న్ చేసే రూట్ దొరికినప్పుడు నాకు వదిలిపెట్టాలనిపించలేదు. సో మొండిగా చేస్తున్నా, అప్పుడు అలా చేశాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాను. బట్ నేను ఎక్కడ చేసింది కూడా వేస్ట్ చేయలేదు, ప్రతిదీ సేవింగ్స్. 50% వరకు సేవింగ్స్ చేశాను, 50% వరకు ఖర్చులకు చూసుకున్నా. ఫర్దర్ నేను ఏ స్టెప్ వేసినా ఆ సేవింగ్స్ నన్ను ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చాను. సో అలా ఇన్ కేసు ఉన్నప్పుడు వర్క్ చేస్తాము, తర్వాత లేకపోతే ఏంటి అన్న థాట్ తోటి కూడా ఇప్పటి నుంచి దాన్ని మనం సేవింగ్స్ చేస్తామా. ఏంటంటే ప్రతి బిజినెస్లో కూడా కొన్ని శాస్ట్రేట్ బిజినెసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక స్టేజ్ వరకు బాగుంటాయి, తర్వాత డౌన్ అవుతాయి. అలాంటి బిజినెసెస్ కూడా ఉంటాయి కాబట్టి మన సేవింగ్సే మనకు అప్పుడు ఇంకొక బిజినెస్కి వెళ్ళడానికో లేదంటే ఏదైనా సడన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మెయిన్ మనల్ని కాపాడేది అవే అనమాట. అది ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో మెయిన్ సేవింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను కాబట్టి ఫర్దర్ స్టెప్స్కి అంతా నాకు యూజ్ అయింది. అంటే నేను ఇప్పుడు నేను ఏ బిజినెస్ చేయకుండా ఉన్న కాడ సింపుల్గా మేనేజ్ చేసినా కూడా నేను బ్రతికేస్తాను అనమాట. అలా సెటప్ చేసుకున్నా. కొన్ని రోజులు అయితే హార్డ్ వర్క్ అయితే చేయాలి. హార్డ్ వర్క్ చేయకుండా ప్రతిదీ స్మార్ట్ వర్క్ అవ్వదు. ఎందుకంటే హార్డ్ వర్క్ వచ్చేసి మనకి ఒక హౌస్కి ఎలా అయితే బేస్మెంట్ పిల్లర్స్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ స్టార్టింగ్లో ఇంపార్టెంట్. అది ఒక నేమ్ ఫేమ్ తెస్తుంది. అది వచ్చే వరకు కష్టపడాలి. వన్స్ అది వచ్చిన తర్వాత ఆటో పైలట్ మోడ్లోకి వెళ్తే మనం చేయకపోయినా కూడా వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. మీ జర్నీ చూస్తుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ అలాగే ప్రేక్షకులకి కూడా మీరు లాస్ట్ వర్డ్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రతి ఒక్క మనిషికి కష్టం వచ్చినప్పుడు అది గుర్తు చేసుకుంటే ఏంటంటే చాలా చేంజెస్ వస్తాయి. కష్టం వచ్చినప్పుడు మనుషులతో కాకుండా మనసుతో పోరాడు. ఎందుకంటే మనకు ప్రాబ్లం వచ్చింది అన్న వెంటనే అది దేని వల్ల వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అని వాళ్ళ మీద ఫైర్ అవుతాం ఆటోమేటిక్గా. సో అలా కాకుండా నేనేం మిస్టేక్స్ చేస్తున్నా, నేనేం లర్నింగ్ చేయాలని మనసుతో కనుక మనం పోటీ పడి దాన్ని గెలిచినప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. సో అది ఫాలో అయితే చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. గ్రేట్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.